మేతి చికెన్ తయారు చేసుకునే విధానం. 50 ml ఆయిల్ తీసుకోండి. 2 to 3 ఆనియన్స్ కట్ చేసుకోండి. 5 to 6 మిర్చి కర్రీ వేసుకోండి. తర్వాత ఆయిల్ వేడెక్కగానే ఆనియన్స్ మిర్చి వేసి అది కొంచెం రెడ్డిష్గా వచ్చేదాకా వేయించుకోవాలి. దాని తర్వాత కొంచెం పసుపు వేసుకోండి. పసుపు వేసి బాగా కలుపుకోండి. దాన్ని మిక్స్ అయ్యేలా పర్ఫెక్ట్గా మిక్స్ అయ్యి అది కూడా కొంచెం వేగిన తర్వాత బ్రౌనిష్ కలర్స్ ఆనియన్స్ వచ్చిన తర్వాత మనం తెచ్చుకున్న చికెన్ని క్లీన్గా నీట్గా కడిగేసి ఆ చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోండి. ఆనియన్ మసాలా అనేది చికెన్ పీసెస్కి పట్టేలా నీట్గా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిసేపు మనము ఇలా మగ్గించుకోవాలి. చూసారా, ఇలా మగ్గించుకోవాలి. చికెన్లో ఉన్న వాటర్ అన్ని బయటకు వచ్చేసి వాటర్ అన్ని అబ్జర్వ్ అయిపోతాయి. చికెన్ అనేది చికెన్లో ఉన్న వాటర్తోనే 50% బాయిల్ అయిపోతుంది. ఇట్లా ఆయిల్ మొత్తం బయటికి తేలేలా మనం మగ్గించుకోవాలా. దాని తర్వాత మనం తీసి పెట్టుకున్న మేతి వేసేయాలా. నేనైతే ఇది కట్ చేయలేదు, కాడలతో వేసాను. కాడలతో వేస్తే మనకు ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది. మేతి వేసిన తర్వాత ఇది బాగా కలుపుకోవాలా. కిందికి మీదకి కలుపుకోవాలా. మేతి కాడల్లోనే అసలైన రుచి ఉంటుంది. సో అందుకని నేను కట్ చేయకుండా కాడలతో వేసాను. మీకు కావాలంటే కట్ చేసుకోవచ్చు. ఇలా మూత పెట్టి మగ్గిన తర్వాత ఇలా కొంచెం వాటర్ బయటకు వచ్చేదాకా మగ్గించాలా. దాని తర్వాత మనం కట్ చేసుకున్న టమాటా వేసుకోవాలా. టమాటా వేసుకున్న తర్వాత కొంచెం కిందికి పైకి బాగా కలుపుకోండి. తర్వాత కారం పొడి, చిల్లీ పౌడర్ వేసుకోండి. తగినంత సాల్ట్, గరం మసాలా. ఇది స్పెషల్ ఫర్ నాన్ వెజ్ కర్రీస్ అండి. నేను ఇంట్లో తయారు చేసుకున్నా. దాని రెసిపీ కావాలంటే మీరు కామెంట్ చేయండి, తప్పకుండా దాని రెసిపీ చెప్తాను. చాలా బాగుంటుంది. ప్లస్ తర్వాత మనం ధనియాల పౌడర్ వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మసాలా మొత్తం ఇలా పీసెస్కి పట్టాలి. క్లోజ్ చేసుకొని కలుపుకోండి. కొంచెం ఆయిల్ ఇలా బయటకు వచ్చుకొని వాటర్ యాడ్ చేసుకోండి. క్వాంటిటీ మీ ఇష్టం, మీకు ఎంత కావాలో అంత వాటర్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఒకసారి పూర్తిగా మిక్స్ చేసుకోండి. క్లోజ్ చేసుకొని ఆయిల్ బయటకు వచ్చేలా ఉడికించండి. తర్వాత పుదీనా, కొత్తిమీర, వేసుకొని బాగా కలుపుకోండి. ఒకసారి క్లోజ్ చేసుకోండి. బాగా ఉడికించండి. ఉడికిన తర్వాత ఆయిల్ మొత్తం బయటకు వస్తుంది.
ఉడికించాను. అంతే, నేతి చికెన్